హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? స్నానం చేయకుండా సూర్య నమస్కారం, దేవుని పూజ చేయకూడదు. ప్రతినిత్యం దైవారాధన చేయుట వలన సకల కష్టములు తొలగును. విభూది, గంధం, కుంకుమ బొట్టుగా ధరించి పూజకు మనం పువ్వులు అన్నీ సిద్ధం చేసుకొని పూజ చేయడానికి ఆరంభించాలి. పూజా సమయంలో తడిగుడ్డలు ధరించుట మంచిది కాదు. పూజా సమయంలో భార్య భర్తకు ఎడమవైపు కూర్చొని పూజ చేయవలెను. స్త్రీలు జుట్టు విరబోసుకొని దైవారాధన చేయరాదు. ముడి వేసుకొని మనం పూజలు చేసుకోవాలి. స్త్రీలు ఇంటి ముంగిట ప్రతినిత్యం ముగ్గులు తప్పక వేయవలెను. స్త్రీలు ప్రతినిత్యం తులసి పూజ చేసిన అఖండ సౌభాగ్యం కలుగును. స్త్రీలు సూర్యోదయమునకు ముందే నిద్ర మేలుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామా మరి.